మీకు ఇంకో విషయం చెప్పాలి ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో ఆల్మోస్ట్ మా వీడియోస్ కింద నార్మల్గా వేరే కన్సల్ట్ అంటే వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇట్లా అన్న మేము ఫోన్ రెస్పాన్స్ అవుతామన్న మా దగ్గర రండి అది ఇదని కామెంట్స్ రూపకంగా పెడుతుళ్ళు. అలానే తమ్నీల్స్ కూడా పెడుతుళ్ళు. అంటే తమ్నీల్ అంటే అన్న ఇంత తక్కువలో 8,000కే వెహికల్స్ అవి ఇవన్నీ పెడుతుళ్ళు. దయచేసి అవి నమ్మకండి, అవాయిడ్ చేయండి. మ్యాక్సిమం మీరు పూర్తిగా వీడియో చూసిన తర్వాతనే ఏ నిర్ణయం అయినా తీసుకోండి. చాలా వరకు బయట నార్మల్గా జరిగేది ఏంటంటే వ్యూస్ కోసం అడ్డగోలుగా మాట్లాడుతుళ్ళు. మా దగ్గర వెహికల్స్ కొనుక్కున్నా కానీ మీకు నార్మల్గా మేము మా దగ్గర ఉన్న వెహికల్స్ను మీ ద్వారా ఇంకో 10 మంది చెప్పుకోనికే తప్ప ఎలాంటివి కూడా మాకు అంత మోసం చేయాలని వాటికి లేదండి. ఖచ్చితంగా మీరు లైవ్లోకి వెళ్ళి వెహికల్ చూసిన తర్వాతనే ఏ నిర్ణయమైనా తీసుకోండి. దానివల్ల మోసపోయేది మీరే, టైం వేస్ట్ అయితే కంపల్సరీ అవుతుందండి. దీన్ని మీరు ఖచ్చితంగా గమనించగలరు. వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకల్ బై రాజు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము నార్మల్గా వెహికల్స్ వస్తున్నాయి, అమ్ముతున్నాం, ఇంత రేటు ఇది అది అని చెప్పడమే అవుతుంది. కానీ మీకు ఈ వీడియోలో అసలు వెహికల్ అంటే ఏంది, సెకండ్ హ్యాండ్ వెహికల్ అసలు ఎందుకు కొనాలి, మీరు నార్మల్గా సెకండ్ హ్యాండ్ మనం కొనడానికి వెళ్తే ఏమేమి చూసుకోవాలి, డాక్యుమెంట్స్ చూసుకోవాలా, ఇంజన్ చూసుకోవాలా, ఏంది ప్రతి ఒక్కటి నీకు ఈ వీడియోలో వివరిస్తామండి. మన ఛానల్ పేరు వచ్చేసి లోకల్ బై రాజు. మన షాప్ అడ్రస్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి, కాటారం మండలంలో, కాటారం అనే ఇదే గ్రామంలోనే ఉంటుందండి. మన కాటారం మండలంలోనే ఉంటుంది, మెయిన్ టౌన్లోనే ఉంటుందండి. ఇక్కడికి 24 hours into 7 ఖచ్చితంగా బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. మీరు చాలా దూరం నుంచి వస్తువులు మీరు గూగుల్లో సెర్చ్ చేసినా మాది కాటారం పోలీస్ స్టేషన్ అని కొడితే వస్తుందండి. కాటారం అనే గ్రామం కంటే కాటారం అనే పోలీస్ స్టేషన్ గూగుల్ మ్యాప్లో కొడితే ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అందులోనే నియర్ బై కన్సల్టెన్సీ అంటే మన శ్రీ మహాలక్ష్మి కన్సల్టెన్సీ వస్తుందండి. మనది మహాదేవ్పూర్ రూట్లో ఉంటుంది, కాటారం మండలంలోనే. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ వీడియోలో మీకు సెకండ్ హ్యాండ్ వెహికల్ అనేది ఎందుకు కొనాలి, అసలు ఈ వెహికల్ కొనడం వల్ల మనకు జరిగే లాభం ఏంటి, అసలు కొనాలా కొనొద్దా, ఈ వీడియోలో మీకు దాని గురించి వివరిస్తా అండి. ప్రజెంట్ అయితే మనం ముందటికి ఓల్డ్ ప్యాషన్ ప్లస్ నా దగ్గర ప్రజెంట్ న్యూ పల్సర్లు ఉన్నాయి. 2022, 2020, 2023, 2024 వెహికల్స్ కూడా ఉన్నాయి. మీకు ఈ 2009 మోడల్ ప్యాషన్ ప్లస్ ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది బాగా సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనేవాళ్ళు ఎవరున్నా కానీ కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళే తీసుకుంటారు కాబట్టి ఎక్కువ 20,000 లోపు ఉన్న వెహికల్సే సేల్ అవుతాయి కాబట్టి ఆ వెహికలే మీకు చూపెడుతున్నా అండి. ప్రజెంట్ అయితే మన ముందటికి హీరో ప్యాషన్ ప్లస్ వచ్చిందండి. ఇది 2009 మోడలు. దీని ధర వచ్చేసి జస్ట్ 16,000 ఉంది. దీని గురించి మీకు చెప్పాలనుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీకు 16,000 రూపాయలు చెప్తున్నామంటే దీని మ్యాక్సిమం డిస్కౌంట్ వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత వెహికల్ నడిపి చూసుకున్న తర్వాత మీరు కంపల్సరీ నెగోషియబుల్ అనేది ఉంటుందండి. ఈ వెహికల్ మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే ఈ ట్యాంక్ కలర్ షేడ్ అయిందా, ఎలా ఉంది, ఇటు సైడ్ ఎట్లున్నది, ఇటు సైడ్ ఎట్లున్నది చూసుకోవాలి. ఏ సెకండ్ హ్యాండ్ వెహికల్ కొన్నా మేజరే ట్యాంక్ అండి. ఎందుకంటే ఈ ట్యాంక్కి నార్మల్గా మనం ఒకవేళ రస్ట్ వచ్చి పోయింది అనుకోండి, మనం గ్యాస్ వెల్డింగ్ చేసుకొని చేయొచ్చు, ఒక 2-3 వందలలో సెట్ అవుతుంది. కాకపోతే అంత ఒరిజినాలిటీ ఉండదండి. మనం ఈ ట్యాంక్ ఒకవేళ కావాలి అనుకుంటే మట్టుకి ఖచ్చితంగా 3-4 ఉంటుందండి. కంపెనీ అయితే మ్యాక్సిమం 6,000-8,000 ఉంటుంది. ఇది ఒకటి చూసుకోవాలండి. ఇంకొకటి వచ్చేసి మీటర్ కానీ ఏమైనా పగిలిన ప్రజెంట్ అయితే ఒకసారి మీ దగ్గరికి వచ్చి చూసుకోండి. ఆ మీటర్ పలిగింది ఈ బండికి, ఈ మీటర్ అనేది పగిలింది. ఈ మీటర్ క్యాప్ అంటే నార్మల్ ఈ మీటర్ ఓకే, మీటర్ క్యాప్ దొరుకుతుందండి మనకు 100-200 రూపాయలు ఖర్చు ఉంటుంది. ఇంకొన్ని అయితే నార్మల్గా మీటర్ మొత్తమే డ్యామేజ్ అయి ఉంటుంది, ఇలా ముళ్ళులు కానీ ఇవన్నీ పోయి ఉంటుంది. ఈ మీటర్ వేసుకోవాలంటే మినిమం 500 నుంచి వెళ్ళి 1000 రూపాయల మధ్యలో ఉంటుందండి. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు కానీ నాకు తెలీదు, నార్మల్గా చెప్తున్నా మీకు. ఇంకొకటి బండి మీరు ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు దీన్ని ఫారక్ అంటారండి. ఇదంతా ఈ పోర్షన్ మొత్తం ఈ వి టైప్లో ఉన్నది మొత్తం ఫారక్ అంటారు. మనం నడుపుతుంటే నార్మల్గా బెండ్ చూపెడుతుంది. కొన్ని బండ్లకు హ్యాండిల్ బెండ్ కనబడుతుంది, ఇంకొన్ని బండ్లకు డైరెక్ట్ ఫారకే బెండ్ ఉంటుందండి. లెగ్గులు బెండ్ ఉంటే హ్యాండిల్ అనేది కొంచెం సైడ్కి బండి కొంచెం సైడ్కు ఇగ్గినట్టు ఉంటుంది. ఇది చూసుకోవాలి ఫస్ట్ మేజర్గా. మనకు హ్యాండిల్ బాగుందా,
హ్యాండిల్ మ్యాక్సిమం బెండ్ అయిందంటే బండి ఖచ్చితంగా కింద పడినదని అర్థం. ఇక వాళ్ళు ఎన్ని చెప్పినా దాన్ని మనం నమ్మాల్సిన పని లేదు. స్టాండ్ వేసి ఉంటే బురదలో పడ్డది, కింద పడితే బురదలో పడితే మ్యాక్సిమం ఇదంతా కొట్టుకుపోవాలి. అని మెయిన్గా ఇదే బెండ్ అయిందంటే ఇక ఎంత పెద్ద కింద పడి ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి. ఇదొకటి చూడాలి కంపల్సరీగా. దాని తర్వాత అవుట్లుక్ ఒకసారి కౌల్స్, ఈ ప్లాస్టిక్ సామాన్ అయితే మీరు వీటి గురించి పట్టించుకోవద్దు. ఎందుకంటే ఈ మొత్తం టోటల్ వేయించినా కానీ 700-800 మ్యాక్సిమం అంటే 1300-1200 రూపాయలు మాత్రమే ఉంటాయి. అంతకుమించి అయితే ఎక్కువ ఉన్నాయి. మీరు నియర్ బైలో ఉన్న ఆటోమొబైల్లో మీరు వెళ్ళిన తర్వాత మీకు అక్కడ కొన్ని టైప్స్ ఉంటాయి, అవి చూపెట్టినాకనే మీకు వాళ్ళు కూడా సేల్ చేయడం జరుగుతుందండి. ఈ ప్లాస్టిక్ కొత్త వేసుకోవచ్చు. మెయిన్గా చూసుకోవాల్సింది ట్యాంక్, ఫారకు, ఈ వైజర్ కూడా, ఈ వైజరు ఇదంతా కూడా మనం పోత వేసుకోవచ్చు. మడగరు కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మడగరు కొంచెం లూజ్ ఉంది, కొన్ని వెహికల్స్కు లూజ్ ఉంటే ఇలా రబ్బర్స్ ఉంటాయి, ఆ రబ్బర్ చేసి టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకొన్నిటికి ఏంటంటే మొత్తం డ్యామేజ్ అయి ఉంటుంది, కొత్తది వేసుకోవాలి అంతే. 300-400 రూపీస్ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి మెయిన్గా టైర్లు. ఇప్పుడు టైర్ల ధర అనేది ఆకాశానికి అంటుకున్నది. ఈ నార్మల్గా బైక్లో టైర్లు వేసుకుంటే ఫ్రంట్ టైర్ వచ్చేసి 1800 రూపాయలు అట్లుందండి ఎంఆర్ఎఫ్లో అయితే. నార్మల్గా వేరే వేరే కంపెనీలో వేరే వేరే రకంగా ఉన్నది. ఇంకోటి వెనక టైర్ వచ్చేసి 2000 ఎబోవ్ ఉంది. మనకు నియర్ బై ఎంఆర్ఎఫ్ షోరూమ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు తెలుసుకోవచ్చు. టైర్లను కూడా చూసుకోవాలి. ఎవ్రీ టైర్ ఖచ్చితంగా 30,000 కిలోమీటర్లు తిరుగుతుందండి. ఒకవేళ 30,000 ఈ టైర్ అరిగిందంటే మ్యాక్సిమం 30,000 కిలోమీటర్లు దాటినట్టే అర్థం చేసుకోవాలి. 25,000 నుంచి 30,000 కంపల్సరీ తిరుగుతుంది ఏ టైర్ అయినా. ఇంకొక విషయం వచ్చేసి ఇంజను. మనకు ఈ బండి ఇటు సైడ్ ఉన్నదాన్ని మ్యాగ్నెట్ అంటారు, అటు సైడ్ ఉన్నదాన్ని ఇది మ్యాగ్నెట్ కవర్ అంటారు, అటు సైడ్ ఉన్నదాన్ని క్లచ్ కవర్ అంటారు. ఇది బోరు, ఇది హెడ్. ఈ రెండు హెడ్ ఒకసారి మీరు దగ్గరికి వచ్చి చూసుకోండి. ఇది హెడ్, ఇది బోరు, ఇది మ్యాగ్నెట్ కవర్, అటు క్లచ్ కవర్. ఇందులో మెయిన్గా బిగిన్ అని ఉంటుందండి. ఈ బిగిన్ పోతే ఎట్లుంటుందంటే నార్మల్గా వెహికల్స్కి ఒక గట్టిగా ఒక సుత్తబట్టి కొట్టిన టక్కు 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 అనే సౌండ్ వస్తుంది. నార్మల్గా హెడ్ పోయింది అనుకోండి, మ్యాక్సిమం హెడ్లో 2 వాల్స్ అనేటివి ఉంటాయి. ఆ వాల్స్ మనం ఎక్సలేటర్ ఇచ్చేటప్పుడు అవి ఎంత స్పీడ్ జోన్ కొట్టుకోవాలో కొట్టుకుంటాయి అంతే. ఒకటి వాల్స్ బెండ్ అయితే మనకు క్లచ్ నార్మల్గా ఏంటంటే క్లచ్ ప్లేట్లు పోతాయి కొన్ని వెహికల్స్కి. ఇంకొక విషయం, ఇటు సైడ్ క్లచ్ ఉంటుందండి మనకు. ఈ క్లచ్ ప్లేట్స్ పోతే మనకు కొంచెం ఈ కిక్ రాడ్ అనేది కొంచెం నార్మల్గా ఇప్పుడు ఇట్లా హార్డ్గా వెళ్తుంది కదా, ఈ హార్డ్గా వెళ్ళేది చాలా మెత్తగా వెళ్తుంది. ఇంకొకటి అదర్వైజ్ ఇళ్ళనే హెడ్ వాల్స్ బెండ్ అయినా కానీ చాలా మెత్తగా పోతుంది కిక్ రాడ్ అనేది. అంటే కంప్రెషర్ ఉండదు అన్నట్టు లోపల. నార్మల్గా కంప్రెషర్ లేకపోవడం వల్ల కూడా మెత్తగా పోతుంది. క్లచ్ ప్లేట్లు అండి మెయిన్గా దీనికి బండి ఉరకడానికి కారణం క్లచ్ ప్లేట్లు. మీరు ఏ బండి కొన్నా కానీ నార్మల్గా ఒకసారి క్లచ్ ప్లేట్లు చూపెట్టుకుంటే మీకు బండి పొజిషన్ అనేది అర్థమవుతుంది. మ్యాక్సిమం చాలామంది ఏం చేస్తారంటే సెకండ్ హ్యాండ్ వెహికల్ అమ్ముతున్నాం కదా అని క్లచ్ ప్లేట్లు చాలా వరకు అరిగిపోయి ఉంటుందండి. మీరు మేజర్గా చేయించుకోవాల్సింది సెకండ్ హ్యాండ్ వెహికల్ ఉంటే ఒకటి క్లచ్ ప్లేట్లు వేసుకోవాలండి. అది మ్యాక్సిమం 300-400 ఉంటాయి అంతే. ఈ 300-400 మెకానిక్ కొంత మీరు చూసుకొని ఇస్తే సరిపోతుంది. ఆయిల్ చేంజ్ ఒకటి, ఎయిర్ ఫిల్టర్ చేంజ్ ఒకటి, ఇంకొకటి క్లచ్ ప్లేట్లు చేంజ్ ఒకటి. ఈ 3 వేసుకున్నట్టయితే బండి మీకు చాలా అంటే చాలా లైఫ్ ఉంటుందండి. నార్మల్గా ఏంటంటే పికప్ తక్కువ ఉంటుంది సెకండ్ హ్యాండ్ వెహికల్స్కి. ఈ క్లచ్ ప్లేట్లు అయితే ఏమవుతుందంటే చాలా వరకు రన్నింగ్ అనేది ఎక్కువ అయ్యి నీకు బండి కొంచెం నువ్వు ఎక్సలేటర్ ఇవ్వడం తక్కువ అవుతుంది, బండి ఉరకడం ఎక్కువ అవుతుంది. కాబట్టి నీకు లైఫ్ ఉంటుంది ఇంజన్ అనేది. ఇంకొకటి మనం ఈ బండ్లకైతే పుల్లల బండ్లకైతే మెయిన్గా రీములు చూసుకోవాలండి. రీములు అయితే నార్మల్గా బయట 1000 రూపీస్కి ఉన్నాయి రీములు. పుల్లలు వచ్చేసి 1000-1200 రూపాయలు దొరుకుతున్నాయి. అలైవీలు అయితే కంపల్సరీగా బండిని మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉన్నదంటే ఇది అలైవీలు కాదు పుల్లలు. ఇది నార్మల్ ఇట్లుంటే ఒకసారి ఇట్లా ఊపి చూసుకోవాలండి. ఎందుకంటే చాలా వరకు సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఏంటంటే అబ్బులు అరిగి ఉంటాయి. అది అంటే బ్రేక్ పట్టుకోవడం కానీ ఒకవేళ వన్స్ అబ్బు అరిగిందంటే ఖచ్చితంగా కొత్త అలైవీలు వేసుకోవడమే. కొత్త అలైవీలు ఎంత ఉంటాయంటే మ్యాక్సిమం 3,000 నుంచి 5,000 మధ్యలో ఉంటుందండి దాని ధర వచ్చేసి. మీరు వేసే క్వాలిటీని బట్టి ఉంటుంది. ఖచ్చితంగా దాంట్లో మట్టుకి మీరు కంపల్సరీగా మోసపోతారు. దీన్ని అయితే మీరు ఇంజన్ చూసుకుంటారు, అన్నీ చూసుకుంటారు కానీ అబ్బులు చూసుకోరు. ఆ అబ్బులు చూసుకోకపోతే 2 అబ్బులు అయినా 1 అబ్బు అయినా 5,000 రూపాయలు ఉర్రంగా పెట్టుకున్నాడు అంతే, తప్పదు. మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటి అంటే ఒకటి ట్యాంక్, ఒకటి ఇంజను, ఒకటి టైర్స్, ఇంకొకటి వచ్చేసి
పుల్లలు అయితేనేమో రీములు చూసుకోవాలి, అలైవీలు అయితేనేమో అబ్బులు చూసుకోవాలి. అంతే. ఈ 3-4 చూసుకుంటే సెకండ్ హ్యాండ్ బండి కొనుక్కోవచ్చు అండి. అంతే, అంతకుమించి ఏం లేదు. ఇంకా దాని విషయంలోకి వస్తే మీకు అమ్మే బైక్ డాక్యుమెంట్స్ మరి రిజిస్ట్రేషన్ అయితే ముందే క్లారిటీగా తెలుసుకొని తీసుకోండి. మళ్ళీ తర్వాత మీరు ఇబ్బంది పడినా వాళ్ళకి ఇబ్బంది చేసినా అది దానివల్ల నష్టపోయేది అయితే మీరే తిరిగి మీరే మళ్ళీ ఇప్పుడు మీకు మీరు అమ్మిన వాళ్ళని ప్రెజర్ పెట్టినా ఇంకేమన్నా అదర్వైజ్ ఏం చేసినా దానివల్ల టైం వేస్ట్ అయ్యేది మీదే. కంపల్సరీగా మీ టైంని ఆదా చేసుకొని కొనే ముందే అన్ని రకాల తెలుసుకోండి వెహికల్ గురించి. అమ్మేటోని మాట ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అడగొద్దు, నమ్మొద్దు వాళ్ళ పేరు. ఎందుకంటే ఒకటి సెకండ్ హ్యాండ్ వెహికల్ అమ్ముతుళ్ళు అంటే మ్యాక్సిమం అవసరం ఉండే అమ్ముతాడు, లేదంటే బండికి ఏమైనా ప్రాబ్లం ఉన్నదంటే అమ్ముతాడు. అంతే, ఈ రెండు తప్ప. ఇంకొకటి ఏంటంటే కొందరికి కొన్ని డబ్బులు ఎక్కువ రావడం వల్ల కూడా ఈ బండి బోర్ కొట్టి నార్మల్గా బిజినెస్ దారులు ఎట్లుంటుందంటే కొద్ది రోజులు ఈ వెహికల్ నడిపి ఇంకొంచెం అచీవ్మెంట్గా ఇంకో వెహికల్ కొనుక్కోవాలి, పెద్ద వెహికల్ కొనుక్కోవాలి అనే వాళ్ళు కూడా ఈ పాత వెహికల్స్ తీసేయడం జరుగుతుందండి. కొంచెం మీరు చూసుకొని తీసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. అంతే. ఇక ఇంజన్ విషయంలోకి వస్తే మీకు పాత వీడియోలో కూడా చెప్తున్నా, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మెయిన్గా మనకు ఒకటి బండికి బ్లాక్ స్మోక్ అనేది వెళ్తుంది, వైట్ స్మోక్ అనేది వెళ్తుంది. ఈ రెండు తప్ప నీకు ఎలాంటి స్మోక్ కూడా వెళ్ళదు. ఎలాంటి స్మోక్ వెళ్తలేదంటే పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నట్టు ఇంజను. ఇంకొకటి ఒకసారి మీరు కొనే ముందు కూడా ఆయిల్ చెక్ చేసుకోవాలండి. ఇది మేజర్ అంటే మేజరు. బండి ఎక్కడైనా మీరు ఏ కన్సల్టెన్సీలో కొన్నా ఎక్కడ కొన్నా కానీ బండి ఒకసారి ఒకసారి ఇటు రండి, మీకు చూపెడతా. అంటే తెలియని వాళ్ళకు చాలామందికి తెలీదు. ఆయిల్ గేజ్ అని ఒకటి ఉంటుందండి, ఆయిల్ లెవెల్ గేజ్. ఇది ఆయిల్ లెవెల్ గేజ్ అండి. దీన్ని నార్మల్గా కటింగ్ ప్లేయర్ వాటి తిప్పితే వస్తుంది. ఒకసారి మీరు చూసుకోవచ్చు, నేను తిప్పి చూపెడతా. ఒకసారి అండి నేను చూపెడతా. ఇట్లా తిప్పి దీన్ని ఇట్లా తిప్పుకొని, అంటే నా వెహికల్నే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇందులో ఆయిల్ ఈ గేజ్కి ఉన్నదండి, చూడండి ఒకసారి. మీకు మళ్ళీ ఒకసారి దీన్ని తుడిచి ఒకసారి చూసుకోవచ్చు. నార్మల్గా ఆయిల్ లేదంటే వట్టినే తెలుస్తుందండి. కొంచెం ఇంజన్లో అంతా బోలస్ అప్పుడు వచ్చినట్టు వస్తుంది, అంతే గల్లర వస్తుంది. ఇక దాన్ని బట్టి మీరు చూసుకోవాలి. అంటే ఓన్లీ ఓల్డ్ వెహికల్స్కే ఇది ఈ ఆయిల్ అనేది గేజ్కే ఉన్నదండి. మనకు కరెక్ట్ గేజ్కి ఉంది కాబట్టి ఈ ఇంజన్ పర్ఫెక్ట్లో ఉందని అర్థం. అంతే. ఇంకొకటి వచ్చేసి వెహికల్స్లలో మెయిన్గా బండ్లలో ఈ 100cc కానీ నార్మల్గా ఈ 125cc మేజర్ ఏంటంటే టైమింగ్ సైన్లు పోతాయండి మేజర్గా. అది పెద్ద సమస్య కాదు, దానివల్ల పెద్ద రేటు కూడా ఏమి ఉండదు. టైమింగ్ సైన్కి ఆటోమొబైల్లో బయట 500 నుంచి 1000 మధ్యలో దొరుకుతాయి. ఒక మెకానిక్ దగ్గరికి వెళ్ళి, మీకు తెలిసిన మెకానిక్ దగ్గరికి వెళ్ళి సమ్ ఛార్జెస్ మాట్లాడుకొని, వాళ్ళ దగ్గర ఉండే ఛార్జెస్ మాట్లాడుకొని మీరు వేయించుకుంటే మీ బండే లైఫ్ వస్తుంది. మ్యాక్సిమం టైమింగ్ చైన్ పోయిందంటే మీరు వేయించుకొని నడిపితేనే ఇంజన్ కూడా లైఫ్ ఉంటుందండి. ఇంకా మీకు స్మోక్ గురించి చెప్పాలనుకున్నా, ఇది బ్లాక్ స్మోక్ అనేది మనకు హెడ్లో వాల్స్ బెండ్, నార్మల్గా వాల్స్కు గట్టిగా పట్టుకొని గైడ్స్ అని ఉంటాయండి. ఆ గైడ్స్లలో గ్యాప్ రావడం వల్ల బ్లాక్ స్మోక్ అనేది వస్తుంది. ఇంకోటి ఎయిర్ ఫిల్టర్ జమ కాకుండా కూడా చూసుకోవాలండి. మెయిన్ పాత్ర ఎయిర్ ఫిల్టరే పోషిస్తుంది ఈ వెహికల్స్లలో. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా మనం శ్వాస తీసుకోవాలంటే కొంచెం మంచి వాతావరణం ఉంటేనే, మన ఊపిరితిత్తులు మంచిగా ఉంటేనే మంచిగా తీసుకుంటాం, మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. సేమ్ ఈ బండికి కూడా అట్లనే ఎయిర్ ఫిల్టర్ అనేది ఒకటి ఉంటుంది. ప్రతి 10,000 కిలోమీటర్లకు కానీ 20,000 కిలోమీటర్లకు కానీ ఎయిర్ ఫిల్టర్ అనేది చేంజ్ చేసుకుంటే మీ బండి, మీ ఇంజన్ మీకు లైఫ్ ఉంటుందండి. అంతకుమించి అయితే ఏం లేదు. ఇంకోటి డోర్ పోయిందంటే మీకు ఆటోమేటిక్ వైట్ స్మోక్ వస్తుందండి. ఆ బోర్ పోతే ఏమవుతుందంటే పిస్టన్ ఒక రింగులు ఉంటాయి, ఆ రింగులు అరగడం వల్ల వైట్ స్మోక్ అనేది వస్తుంది. అలానే ఆయిల్ తాగుతుందండి వెహికల్. ఇంకొకటి ప్లగ్గులు కొట్టేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఏదైనా ఏదైనా ఫంక్షన్కి అర్జెంట్ పని మీద వెళ్తుంటే ప్లగ్ కొట్టేసిందంటే మళ్ళీ కొత్త ప్లగ్ తీసేసేదాకా ఆ బండి అసలే స్టార్ట్ కాదు. ఇది ఒకటి చూసుకోవాలి. ఫుల్ ఇంజను, ఆఫ్ ఇంజను, ఈ రెండింటికి తేడా ఏంటంటే ఇంతకుముందు చెప్పిన కదా, నార్మల్గా స్మోక్లు వస్తేనేమో ఆఫ్ ఇంజన్ చేసుకోవాలి. ఫుల్ ఇంజన్ అనేది ఏంటంటే కొంచెం కనెక్టింగ్ పోయి నార్మల్గా ఇట్లా టక్ 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 అని గుద్దినట్టు సౌండ్ వస్తుందండి. మనకు ఆటోమేటిక్ వెహికల్ అర్థమైపోతుంది
అదొకటి పోతే మటుకి కంపల్సరీగా ఫుల్ ఇంజన్ చేసుకోవాల్సి వస్తుందండి. అంతే. ఇక మనం ఒక ఇంజన్ చూసుకున్నదంటే ఇక బాడీ పార్ట్స్ అనేటివి నార్మల్గా ప్లాస్టిక్ అయితే మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. మెయిన్ ట్యాంక్ ఒకటి చూసుకుంటే సరిపోతుందండి. ఇంకా మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ మటుకు కంపల్సరీ కొట్టండి, మర్చిపోకండి. అలానే వెహికల్ గురించి తెలియని వాళ్ళకైనా నార్మల్గా వెహికల్స్ కావాలన్నా మా యూట్యూబ్ ఛానల్ పేరు కానీ మా యూట్యూబ్ ఛానల్ వీడియోస్ కానీ ఖచ్చితంగా షేర్ చేయండి. ధన్యవాదములు.